హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజినాస్ కిచెన్. ఈరోజు అయితే మా వారు మార్కెట్కి వెళ్ళి పచ్చిరొయ్యలు తీసుకొచ్చారు. వాటితో నేను కొత్తగా వెరైటీగా చేస్తున్నాను, తప్పకుండా చూడండి. అంటే పచ్చిరొయ్యలు రోటి పచ్చడి, అలాగే పొడి చూపిస్తున్నాను, తప్పకుండా చూడండి, ట్రై చేయండి. మా వారు తీసుకొచ్చిన పచ్చిరొయ్యల్ని ఇలా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్నాను. మధ్యలో నరం కూడా తీసేసి శుభ్రం చేసుకున్నాను అనమాట. ఇలా శుభ్రం చేసుకుని నేను పొడి చేశాను అనమాట. చూడండి, రోటి పచ్చడి చేయడానికి కావలసినవి పచ్చిరొయ్యలు, శుభ్రం చేసిన పచ్చిరొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేరుశనగ గుళ్ళు, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు పడితే చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుట్లు వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి, అంటే నేను ఈ పచ్చిరొయ్యలకు సరిపడా వేస్తున్నాను. ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 days అలాగా నిలవ ఉంటుంది. 1 month కూడా ఉండొచ్చు. ఎండుమిరపకాయలతో అయితే, పచ్చిమిరపకాయలతో కూడా ఈ పొడి చేసుకోవచ్చు. ఇవన్నీ వేగిపోయినాయండి. ఇవన్నీ పక్కకు తీసేసుకుందాం, లేదంటే మాడుతుంది. ఇందులో కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఎండుమిరపకాయలు కారం ఎక్కువగా ఉన్నాయి, అందుకే నేను ఒక 5-6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం అంతా చింతపండు వేసుకోవాలండి, వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి, వేసుకున్నాను అన్న పేరుకి కొంచెమే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం, ఇది చూసారు కదా, వంట చేస్తే ఇంతే వేసుకోవాలి. ఇంత అండి. శుభ్రం చేసిన పచ్చిరొయ్యలు ఇందులో కూడా ఆయిల్ కూడా ఏమీ యాడ్ చేయకూడదు, జస్ట్ ఇలానే ఉడికించుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పచ్చిరొయ్యలు కదండి, నీ స్మెల్ వస్తుంది మళ్ళీ, అందుకనేసి పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ రొయ్యల కోసం నేను లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఒక 80% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా పచ్చిరొయ్యల పచ్చడి రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిరొయ్యల పచ్చడి అలాగే పొడి కూడా, అంటే ఇంట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకుని దంచేసుకుందాం. అలాగే ఈ రొయ్యలు కూడా ఇందులో వేసుకుని దంచుకోవాలి. మిక్సీలో వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ రోట్లో రుబ్బిన టేస్ట్ వేరు కదా. ఓకే, చూడండి, తీరుగా నాలుగు కూడా ఇందులో యాడ్ చేసుకుని దంచుకుందాం. ఇందులో తగినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. పచ్చడి పొడికి సరిపడా సాల్ట్. ఈ 2 రోజులతో చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. 2 రోజులతో అయితే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా కచ్చాబచ్చాగా రుబ్బుకోవాలండి, దంచుకోవాలి. ఇలా కచ్చాబచ్చాగా ఇలాగైతేనే టేస్ట్గా ఉంటుంది. మరి మెత్తగా అయితే అసలు బాగోదు. ఇలా కచ్చాబచ్చాగా అయితేనే బాగుంటుంది. ఇందులో పచ్చిరొయ్యలు యాడ్ చేస్తున్నానండి.
అంతే అండి, ఇలా కచ్చాబచ్చాగా రుబ్బుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. మరి ఇదే ప్యాన్లో ఆయిల్ వేసాం కదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు, ఒక ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేస్తున్నాను. ఎండుమిరపకాయ ఒకటే వేస్తున్నాను, ఎందుకంటే నాకు కారం సరిపోయింది కాబట్టి. ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయింది, ఇందులో యాడ్ చేస్తున్నాను జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దంచుకున్నటువంటి పచ్చిరొయ్యల పచ్చడిని ఇందులో యాడ్ చేద్దాం. థ్యాంక్ యూ. అడ్జస్ట్ చేస్తున్నానండి నేను. కొంచెం తక్కువైంది, సాల్ట్ వేస్తున్నాను. నేను స్టార్టింగ్లో పచ్చిరొయ్యల పొడి అలాగే పచ్చడి చూపిస్తాను అన్నాను కదా అండి. ఇలా ముద్దగా ఉంచేస్తే పచ్చడి కొంచెం బాగా డ్రై అయిపోయి పొడి పొడిగా ఉంటే పొడి, అదేనండి పచ్చిరొయ్యల పొడి. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంతే, ఈ విధంగా చేసుకుని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.